బంగారం ధరలు తగ్గబోతున్నాయా? త్వరలో 55,000కే బంగారం తులం దొరకబోతుందంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారంపై డిసెంబర్లో అమెరికా కనుక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే దాదాపు $2,000 తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో ఒకసారిగా 38% బంగారం రేట్లు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. దీంతో ధరల పెరుగుదలతో మార్కెట్లోకి భారీగా చేరింది బంగారం. అయితే ఔన్స్ బంగారంపై $2,000 తగ్గడంతో బంగారం ధర 38% వరకు తగ్గే ఛాన్స్ అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 90,370 అంటే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 82,840 రూపాయలుగా ఉంది. బంగారం కన్నా ఫ్రాంక్ ఎన్ కరెన్సీలపై ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారు. ఒకవేళ డిసెంబర్లోగా వడ్డీ రేట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తగ్గించితే కనుక బంగారం ధర 38% వరకు తగ్గే ఛాన్స్ అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. తులం బంగారం ధర 1,00,000 దాటడం ఖాయమని అంతా భావించారు. అందుకు అనుగుణంగా పసిడి ధరలు ఆల్ టైమ్ హైక్ చేరాయి. అయితే తాజాగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ తగ్గుదల ఇంకా కొనసాగే అవకాశం ఉందంటూ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తులం బంగారం ధర 55,000కు చేరడం ఖాయమని అభిప్రాయాలు కూడా వెల్లువెత్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. పెట్టుబడిదారుల భయాందోళనతో ఒకసారిగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. ఈ నేపథ్యంలో ఇక సహజంగా స్టాక్ మార్కెట్లన్నీ నష్టాన్ని చవిచూసినప్పుడు బంగారం ధరలైతే పెరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా పెట్టుబడిదారులు బంగారం నుంచి కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఒక ఔన్స్ అంటే 31.2 గ్రాములు $35 తగ్గి $3,000 వద్ద ట్రేడ్ అవుతుంది. భారత్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్ విషయానికి వస్తే మంగళవారం ఢిల్లీలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 82,999 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల ధర 90,370 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 82,840 అంటే 24 క్యారెట్ల గోల్డ్ ధర 90,370గా కొనసాగుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖలో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర 82,840గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 90,370 వద్ద కొనసాగుతుంది. అయితే బంగారం ధర పతనం మరింత కొనసాగే అవకాశం ఉందంటూ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 55,000కు దిగిరావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ధర అంతలా తగ్గడానికి కారణాలు ఏమైంటాయి, నిపుణుల అభిప్రాయాలు ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అమెరికాకు చెందిన trade.com సీనియర్ అనలిస్ట్ నికోస్ టాజా బౌరస్ మాటలు చూస్తే కనుక ఇన్వెస్టర్లు బంగారం కన్నా స్విట్జర్లాండ్ ఫ్రాంక్, జపనీస్ ఎన్ వంటి కరెన్సీలపైన పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణం అంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నాటికల్లా 120 పాయింట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందనే అంచనా కూడా ఉంది. అలాగే మే నెలలో వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈక్విటీ మార్కెట్ ఇతర ఆస్తుల తరగతుల్లో అమ్మకాలు కొనసాగుతున్నందున బంగారం ధర సోమవారం పడిపోయిందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో కమోడిటీ సీనియర్ ఎనలిస్ట్ ఒకరు అభిప్రాయపడుతున్నారు. అలాగే మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు కూడా బంగారం ధర 30% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఔన్స్ బంగారంపై $2,000 వరకు తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. 2029 నాటికి ఔన్స్ బంగారం $1,820 తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2025-27 సమయంలో సగటు బంగారం ధర ఔన్స్కు $3,170గా అంచనా వేశారు. ఇక బంగారం ధర భారీగా పెరగడంతో మైనింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున మైనింగ్ చేశాయి. దీంతో మార్కెట్లో అవసరానికి మించి బంగారం లభించింది. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువ రోజులు కొనసాగదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇదే పీక్ స్టేజ్ అని, ఇకపై ధరలు తగ్గడం తప్ప పెరగడం ఉందంటూ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద క్రమక్రమంగా బంగారం ధరలు అయితే తగ్గుతున్నాయి. ఇది గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. తులం బంగారం 25,000కి చేరే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.